సో, మనం వింటూ ఉంటాం ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్‌లో ఇంత లాస్ అయ్యారు అని జెప్పేసి. అసలు ఈ లాసెస్ ఎందుకొస్తాయి? దాని తర్వాత ఏంటంటే ఎక్కువగా మనం వినేదేంటంటే సైకాలజీ అంటారు. అసలు ఈ సైకాలజీ ఏంటి? మనం రియల్‌గా బై చేస్తూ ఉంటాం, కొంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం. అదేవిధంగా మార్కెట్‌లో కూడా కొంటాం, అమ్మటం ఉంటాం. ఈ 2 కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మనం ఒక చిన్న వస్తువు ఏదన్నా కొన్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఓకే. మనం డిఫరెంట్‌గా కొనుక్కుంటా ఉంటాం. ఇల్లు కొంటాం, కారు కొనుక్కుంటాం, లేకపోతే చిన్న ఈవెన్ లేస్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఒక ఆఫర్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. ఒక ఫోన్ నేను కొన్నాను రూ. 10,000కి. అదే ఇంకొకళ్ళు 8,000కే కొన్నారు. వాళ్ళు గ్రేట్. ఎందుకంటే రూ. 2,000 అనేది సేమ్ క్వాలిటీ అండ్ కాంపోనెంట్, బ్రాండ్ ఉన్న ఫోన్‌ని 2,000 తక్కువకి కొన్నారు కాబట్టి. బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో దీనికి డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, అయితే ప్రతి ఒక్కళ్ళు గూడా తక్కువలో కొనడానికే ఇష్టపడతారు. తక్కువ దొరికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది నేచర్ అనమాట. మనం అమెరికా ఎళ్ళండి, ఆఫ్రికా ఎళ్ళండి ఇదే ఉంటది. మనం ఎందుకు అమెరికా వెళ్ళామనుకోండి బ్లాక్ ఫ్రైడే అని పెడతారు. ల్యాప్‌టాప్స్ గానీ, కెమెరాస్ గానీ ఆఫర్ పెట్టగానే క్యూలో నిలబడతారు. ఇట్స్ ఎ హ్యూమన్ నేచర్. సో, ఈ హ్యూమన్ నేచర్‌ని ఏంటంటే అడ్వాంటేజ్‌గా తీసుకొని స్టాక్ మార్కెట్ అనేది వాళ్ళకి ఎగనెస్ట్‌గా డిజైన్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే 52 వీక్ లో స్టాక్స్ అనేది జనరల్‌గా చాలామంది బై చేస్తారు. ఎందుకంటే ఇనీషియల్‌గా నేను కూడా బై చేశాను అనమాట. ఎందుకు 52 వీక్ అంటే తక్కువకొస్తుంది. మనం తక్కువలో కొనుక్కుంటున్నాం. అది పెరిగినప్పుడు అమ్ముకుందాం అని చెప్పేసి. సో, ఈ యొక్క హ్యూమన్ నేచర్ అనేది వాళ్ళకి తెలుసు. మోరోవర్ ఏంటంటే 52 వీక్ హై గానీ, ఆల్ టైమ్ హై స్టాక్స్ గానీ బై చేయాలంటే చాలా కష్టపడతాం. ఇష్టపడం. ఎందుకంత ఎక్కువలో కొనుక్కోవాలన్న ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతాం. బట్ రియాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే చీప్ వస్తున్న ఏదైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో ఫండమెంటల్‌గా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. వాటిని ఏంటంటే ఇంకా కిందకి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 500 ఉన్న స్టాకు 400కి వచ్చింది. మనం ఏం చేస్తామంటే తక్కువకి వచ్చింది కదా అని బై చేస్తాం. 400 ఏం చేస్తారంటే 300కి తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి 300 నుంచి 200కి వచ్చినప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఓకే. సో, ఎందుకంటే 500ది 200 దగ్గర దొరుకుతుంది కాబట్టి. బట్ 300 దగ్గర ఆల్రెడీ కొనుక్కొని ఉన్న వాళ్ళేంటంటే రెడీగా ఉంటారు. ఎప్పుడు నా ప్రైస్ వస్తే నేను ఎగ్జిట్ అవుదామని అని చెప్పేసి. అందుకే స్టాకు కిందకెళ్తున్న స్టాకు రెసిస్టెన్స్‌లు ఉంటాయి వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ 500 దగ్గర ఉన్నది 400 దగ్గర కొన్నారు. వాళ్ళు ఎప్పుడు మన ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవుదామని అంటారు. అంటే 400 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా 300 దగ్గర కొన్నోళ్ళు ఉంటారు. ఎందుకంటే డిస్కౌంట్ అయింది కదా! వాళ్ళు కూడా కిందకు రాగానే ఎప్పుడు 300కి వస్తే మనం ఎగ్జిట్ అవుదామని ఎదురు చూస్తూ ఉంటారనమాట. అందుకే వీక్ స్టాక్ ఏంటంటే రైజ్ అయ్యేటప్పుడు చాలా స్ట్రగుల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా 52 వీక్ హై స్టాక్ ఏంటంటే ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకొని నీట్‌గా పైకొచ్చిందనమాట. ప్రీవియస్‌గా రెసిస్టెన్స్ ఉంది దానికి కూడా. బట్ వాటన్నిటిని క్లియర్ చేసుకొని 52 వీక్ హై గానీ, ఆల్ టైమ్ హై గానీ ట్రేడ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ అందుకని మనం ఏంటంటే మొమెంటమ్ ఉన్న స్టాక్స్ పిక్ చేసుకోవాలి. తొందరగా స్వింగ్ ట్రేడింగ్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ఆబ్వియస్‌గా ఏంటంటే ఎక్కువ ప్రీమియం ఉన్న వాటి మీదే మనం బెట్టింగ్ అనేది చేయాల్సి ఉంటది. ఓకే ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఆల్ టైమ్ హై స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్ టైమ్ హై స్టాక్స్‌లో ఫ్రెండ్స్ ఎక్కడా కూడా రెసిస్టెన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్ టైమ్ హై అంటే మీనింగ్ ఏంటి? 500 ఉన్న స్టాకు 1000కి వెళ్ళిపోయింది అనుకుందాం. అదే ఆల్ టైమ్ హై. 500 దగ్గర కొన్నారు, 600 దగ్గర కొన్నారు, 700, 800, 900, 1000 దగ్గర కొన్నారు. వాళ్ళు రెసిస్టెన్స్ లేరు. ఎందుకంటే అందరూ ప్రాఫిట్‌లోనే ఉన్నారు. ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు. బట్ ప్రీవియస్ కేసులో ఏంటి 500ది 400కి వచ్చింది. 400 దగ్గర కొన్నాక 300కి వచ్చింది. 300 దగ్గర కొన్నాక 200కి వచ్చింది. వాళ్ళందరూ ఏంటంటే లాసెస్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ప్రైసెస్ వస్తాయో ఆ ప్రైస్‌లో ఎగ్జిట్ అవ్వడానికి ఇష్టపడతారనమాట. బట్ ఆల్ టైమ్ హై స్టాక్‌లో ఏంటంటే రెసిస్టెన్సే లేదు. బట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మొమెంటమ్ అనేది అయిపోతుందో ఈ ఆల్ టైమ్ హై తర్వాత ఏమవుతుందంటే స్టాక్ అనేది ఇంకా వెళ్ళట్లేదు అనుకోండి. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా ఇన్వెస్టర్స్ కొత్తోళ్ళు రావాలి. అలా రానప్పుడు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐఎస్ కానీ, డిఐఎస్ కానీ ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళు సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎట్లా సెల్ చేస్తారంటే స్లోగా మార్కెట్లో రిలీజ్ చేస్తారనమాట. సో, ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ లీస్ట్‌గా ఉన్న స్టాక్స్, ఎక్స్పెన్సివ్‌గా ఉన్న స్టాక్స్ ఈ రెండిటి మధ్య చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అందుకే ఏంటంటే అక్కడ మనం రియల్ లైఫ్‌లో ఏదైతే డిస్కౌంట్ అనేది వర్కౌట్ అవుతుందో స్టాక్ మార్కెట్‌లో వర్కౌట్ అవ్వటం లేదు ఫ్రెండ్స్. ఓకే. ఐ హోప్ కొంత క్లారిటీ అనేది ఇవ్వగలిగానని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.